Hello aspirants, are you preparing for UPSC Prelims 2025? So this is very important for the geography quick notes. So today we are going to discuss about the geography quick notes. So this is only for the prelims point of view. So myself Bhagyalakshmi, I am from Bhagyalakshmi IAS Institute. So here, first of all, we are going to discuss about the formation of the earth. సో వాట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ ద ఎర్త్? ఇక్కడ ఎర్త్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరిగింది అండ్ మనకి వాల్కనోస్ కానీ ఎర్త్ క్వేక్స్ కానీ ఇవన్నింటి గురించి ఈరోజు మనం షార్ట్ నోట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎర్త్ ఫార్మ్డ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. ఎప్పుడు ఫామ్ అయిందండి? 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో ఇది ఫామ్ అయిందని చెప్పడం జరుగుతుంది. బై ద యాక్సిలరేషన్ ఆఫ్ ద కాస్మిక్ డస్ట్ అండ్ గ్యాసెస్. ఏదైతే మనకి ఈ డస్ట్ అండ్ గ్యాసెస్ అవన్నీ కూడా కలవడము వాటి వల్ల ఇలా ఫామ్ అయిందని చెప్పడం అనేది మనం ఆల్రెడీ మనం క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు జస్ట్ నేను షార్ట్ నోట్స్ చెప్తున్నాను. ఇనిషియల్గా తీసుకుంటే మోల్టన్ విత్ నో అట్మాస్ఫియర్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. తర్వాత మూన్ ఫార్మేషన్ ఎప్పుడు 4.4 బిలియన్ ఇయర్స్ ఏగో జరిగిందని, తర్వాత ఓషన్స్ వచ్చేసి 4 బిలియన్స్ ఏగో జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి ఎర్లీ ఎర్త్ అట్మాస్ఫియర్ గురించి తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంది అనేది చూస్తే మనము ఎర్లీ ఎర్త్ అట్మాస్ఫియర్ తీసుకుంటే దెర్ ఇస్ ఎ నో ఇనిషియల్ అట్మాస్ఫియర్ అని మనం చూడొచ్చు. లేటర్ ఇట్స్ ఫార్మ్డ్ వయా వల్కానిక్ డిజాసింగ్. అయితే మనకి తర్వాత ఇది ఫామ్ అయిందని చెప్పడము, తర్వాత ఇట్ కంటెంట్ ద మీథేన్ అండ్ CO2 హైడ్రైన్ అనేవి ఇందులో ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే వీటన్నింటికి మనకి థియరీస్ ఉన్నాయండి. నెబులర్ థియరీ అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ. సో చాలా ఇంపార్టెంట్ థియరీస్ అయితే మనం చూడొచ్చు. ఇది నేను ఆల్రెడీ మీకు జాగ్రఫీ క్లాసెస్ ఉంటుంది, ఫుల్ లెంత్ క్లాస్, అందులో చూసుకోండి. అయితే మరి ఆరిజిన్ ఆఫ్ ద ఎర్త్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, లైఫ్ బిగిన్ 3.8 బిలియన్ ఇయర్స్ ఎగో ఇక్కడ మన లైఫ్ అనేది స్టార్ట్ అయిందని ఫస్ట్ సైన్ ఎప్పుడు చూసామంటే బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఫజల్ రికార్డ్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మరి ఫోటోసింథసిస్ ఎవాల్వ్డ్ అనేది 2.523 బిలియన్ ఇయర్స్ ఎగో అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ మరి వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ద ఎర్త్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ప్లానెట్, ఎందుకంటే 2/3 ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. షేప్ తీసుకుంటే జాయిడ్ షేప్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, గోల్డాక్స్ జోన్ తీసుకుంటే ఇట్స్ ఐడల్ ఫర్ ద లిక్విడ్ వాటర్. అండ్ డెన్సెస్ట్ ప్లానెట్స్ తీసుకున్నప్పుడు సోలార్ సిస్టమ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చండి. సోలార్ సిస్టమ్ యొక్క ప్లానెట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, షేప్ ఏ విధంగా ఉంది, బ్లూ ప్లానెట్ అని ఎందుకంటాము, తర్వాత డెన్సెస్ట్ ప్లానెట్ అని ఏంటి, ఓకేనా. తర్వాత యాక్సెస్ తీసుకున్నప్పుడు వీటి మీద PYQs కూడా ఉన్నాయి, చూసుకోండి, ఓకేనా. తర్వాత యాక్సెస్ తీసుకున్నప్పుడు టైర్ 6.5 టు ద ఆర్బిటల్ ప్లాన్ అనేది ఉంది. తర్వాత ఫాస్టెస్ట్ రొటేషన్ తీసుకున్నప్పుడు ఈక్వేటర్ దగ్గర ఫాస్టెస్ట్ గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. తర్వాత సోలార్ సిస్టమ్, మరి సోలార్ సిస్టమ్ తీసుకుంటే it is a celestial system with a star. Okay, it is a celestial system with a star, sun. Okay, and it is obtaining the object bound by the gravity. తర్వాత కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయంటే సోలార్ సిస్టంలో సన్, 8 ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, తర్వాత మెటాయిడ్స్, డస్ట్ అండ్ గ్యాసెస్ అనేవి ఉన్నవి. రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ లొకేషన్ మరి ఎక్కడ అనంటే ఇది అవుటర్ స్పైరల్ ఆర్మ్స్ అని చెప్పొచ్చు. అంటే ఓరియన్ ఆర్మ్ అని అంటాము. దట్ ఈస్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది కాలర్. దాన్ని ఏమంటామనంటే మిల్కీ వే గెలాక్సీ అని మనం అనడం జరుగుతుంది. తర్వాత దీని ఒక స్ట్రక్చర్ తీసుకుంటే డిస్క్ షేప్ అని గుర్తుపెట్టుకోండి, ఇది డిస్క్ షేప్. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ అండ్ అవుటర్ ప్లానెట్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది చూడండి. కాంపోజిషన్ తీసుకుంటే ఇన్నర్ ప్లానెట్లో ఏముంటాయి, ఇది PYQలో అడిగారండి. లాస్ట్ 2023 PYQలో మనకి ఉంటుంది, చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన ఇన్నర్ ప్లానెట్లో తీసుకున్నప్పుడు రాకీ అండ్ సాలిడ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకే, మరి అవుటర్ తీసుకున్నప్పుడు జోవియన్ ప్లానెట్ అని అంటాము. గ్యాసియస్ విత్ ఐసీ అండ్ మెటాలిక్ కోర్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. మరి డెన్సిటీ తీసుకుంటే ఇన్నర్ ప్లానెట్లో హైగా ఉంటుంది, అవుటర్ ప్లానెట్లో లోగా ఉంటుంది. సైజ్ తీసుకున్నప్పుడు స్మాలర్గా ఉంటుంది ఇన్నర్లో, అవుటర్లో తీసుకుంటే లార్జర్గా ఉంటుంది. తర్వాత సోలార్ విండ్ ఎఫెక్ట్ ఇంటెన్సివ్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, బ్లో ఆఫ్ గ్యాసెస్ తీసుకుంటే అంటే ఇక్కడ సోలార్ విండ్ ఎఫెక్ట్ అని తీసుకుంటే ఇక్కడ ఇంటెన్స్ బ్లో ఆఫ్ గ్యాసెస్. ఓకే, ఇక్కడ వచ్చేసి వీక్ అండ్ రిటైన్ గ్యాసెస్, ఇది ఒకటి చూసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తాయంటే ఇన్నర్లో మెర్క్యూరీ, వెనస్, ఎర్త్, ఓకేనా, మాస్. ఇక్కడ మనం అవుటర్లో తీసుకున్నప్పుడు జూపిటర్, సాటర్న్ అండ్ యురేనస్ అండ్ నెప్టూన్. రిమెంబర్ దిస్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 ప్లానెట్స్కి ఇక్కడ మనం కీ ఫ్యాక్టర్ కూడా తీసుకున్నప్పుడు ఫస్ట్ మెర్క్యూరీ తీసుకుంటే చూడండి, ఇక్కడ స్మాలెస్ట్ అండ్ క్లోజ్ టు ది సన్. మరి వేనస్ తీసుకున్నప్పుడు ఎర్త్ ట్విన్ అని అంటాము, అంటే లుక్స్ లైక్ ఎర్త్ లాగా ఉంటుంది. రొటేట్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అండ్ హాటెస్ట్ ప్లానెట్ డ్యూ టు చాలా హాట్గా ఉంటుంది, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎర్త్ తీసుకున్నప్పుడు డెన్సెస్ట్ ప్లానెట్ అని అంటాము. వాటర్ ఇన్ ఆల్ ద 3 స్టేట్స్. ఓకే,
స్టేటస్ అండ్ సపోర్ట్ ద లైఫ్ కి సపోర్ట్ చేసేలాగా ఉంటుంది. మార్స్ తీసుకున్నప్పుడు నోన్ యాజ్ ఎ రెడ్ ప్లానెట్ అని అంటాము. జూపిటర్ అయితే లార్జెస్ట్ ప్లానెట్ అండ్ మోస్ట్లీ హైడ్రోజన్ అండ్ హీలియం అనేది ఉంటుంది. తర్వాత సాటర్న్ తీసుకున్నప్పుడు నోటబుల్ ఫర్ ద ప్రామినెంట్ రింగ్ సిస్టమ్ అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ యురేనస్ తీసుకున్నప్పుడు టైటిల్ ద 98% ఇట్ రొటేట్స్ ద సైడ్ వేస్. అండ్ నెప్ట్యూన్ తీసుకున్నప్పుడు ఫాస్టెస్ట్ అండ్ స్ట్రాంగ్ విండ్ స్ట్రామ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వీనస్ అండ్ యురేనస్ తీసుకున్నప్పుడు రొటేషనల్ అనమాలిసిస్ తీసుకుంటే ఫస్ట్ వీనస్ తీసుకుంటే ఇట్ రొటేట్స్ ద క్లాక్ వైజ్. ఏ విధంగా రొటేట్ అవుతుంది, ఇంపార్టెంట్, క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ రిట్రోగ్రేడ్ రొటేషన్ అని అంటాం దీన్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే యురేనస్ తీసుకున్నప్పుడు యాక్సియల్ టైటిల్ వచ్చేసి టిల్ట్ వచ్చేసి 98 degrees రొటేట్స్ ఆల్మోస్ట్ ఆన్ ఇట్ సైడ్, ఇది రొటేట్ అవుతుంది. మరి మూన్ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఎర్త్ ఓన్లీ ద న్యాచురల్ శాటిలైట్, అంటే ఎర్త్ కున్న ఒక న్యాచురల్ శాటిలైట్ మనం మూన్ అని చెప్తామండి. టైడల్ లాకింగ్ తీసుకున్నప్పుడు సేమ్ సైడ్ ఆల్వేస్ ఫేసెస్, ఎర్త్ సైడ్ ఫేస్ అనేది మనం చూడొచ్చు. రొటేషన్ ఈక్వల్స్ టు రివల్యూషన్ 27 days అనేది ఇక్కడ మనకి పడుతుంది. అంటే సో అదే మనం పున్నము అమాస అని అంటాం కదా, లైక్ దట్ అట్లా. ఫుల్ మూన్ అండ్ నెక్స్ట్ ఫార్మేషన్ తీసుకున్నప్పుడు ద మెయిన్ ఇంపాక్ట్ తీసుకుంటే అగైన్ ఇంపాక్ట్ థియరీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. బిగ్ స్ప్లాట్స్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అనేది చెప్తుంది గ్యాంగ్ థియరీ అనేది. తర్వాత సూపర్ మూన్ అంటే ఫుల్ మూన్ అని అంటాము. ఎట్ పెరేజ్ అండ్ అపిరల్ 14% లార్జర్ అండ్ 13% బ్రైటర్ గా ఉంటుంది. ఓకే, సూపర్ మూన్ అన్నప్పుడు. తర్వాత ఎర్త్ తీసుకుంటే యూనిక్ ఫీచర్స్ ఏమున్నాయనంటే సైడ్ చూడండి, ఇక్కడ మనకి 5th లార్జెస్ట్ ప్లానెట్. షేప్ తీసుకుంటే జైడ్, వాటర్ వరల్డ్ అంటే మన వాటర్ పర్సెంటేజ్ తీసుకుంటే 2/3 ఆఫ్ ద వాటర్ ఉంటుంది, అందుకే బ్లూ ప్లానెట్ అంటాం. తర్వాత గోల్డాక్స్ జోన్ అని ఎందుకంటామంటే ఇట్స్ ఐడల్ ఫర్ ద లిక్విడ్ వాటర్ అనేది ఉంటుంది. తర్వాత డెన్సెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని చెప్తాము. తర్వాత రొటేషన్ తీసుకుంటే ఫాస్టెస్ట్ ఎట్ ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ స్లో టువర్డ్స్ ద పోల్స్ దగ్గర వచ్చేసి స్లో ఉంటుంది. యాక్సిస్ టిల్ట్ తీసుకుంటే 66.5 విత్ ద ఆర్బిటల్ ప్లేన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ లాటిట్యూడ్స్. మరి లాటిట్యూడ్స్ కీవర్డ్స్ తీసుకుంటే ఇక్కడ కీ కాన్సెప్ట్ డెఫినేషన్ ఏంటంటే యాంగులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ 0 to 90 degrees, యాంగులర్ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది చూసుకో. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్. ఓకే, అయితే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ప్యారలల్ రన్ ఈస్ట్ వెస్ట్ అన్ఈక్వల్ డైమెన్షన్స్, ప్యారలల్ గా రన్ అవుతుంటుంది. అండ్ లీనియర్ డిస్టెన్స్ తీసుకుంటే 111 kilometers అప్రాక్స్ గా ఉంటుందని చెప్పడం జరుగుతుందండి ఈక్వేటర్ నుంచి. తర్వాత మేజర్ లాటిట్యూడ్స్ తీసుకున్నప్పుడు ఈక్వేటర్ దగ్గర ఎంత ఉందండి 0, లార్జెస్ట్ సర్కిల్. ఓకేనా, డివైడ్స్ ఎర్త్ ఇంటూ నార్త్ అండ్ సౌత్ హెమిస్ఫియర్ గా డివైడ్ చేస్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5, సో నదరన్ లిమిట్ ఆఫ్ ద వర్టికల్ సన్ రేస్ ఉంటుంది. అదే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ తీసుకున్నప్పుడు సేమ్ ఇది సౌత్ ఉంటుంది అన్నట్టుగా. ఓకే, తర్వాత ఆర్కిటిక్ అండ్ అంటార్క్టిక్. ఆర్కిటిక్ సేమ్ 66.5, తర్వాత ఇది కూడా 66.5, బట్ ఇక్కడ 24 hours నైట్ పాసిబుల్, 24 hours నైట్ పాసిబిలిటీస్. తర్వాత లాంగిట్యూడ్ తీసుకుంటే మెరీడియన్స్ ఇక్కడ చూసుకుంటే మరి డెఫినేషన్ చూడండి, యాంగులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్రైమ్ మెరీడియన్. మెరీడియన్స్ ఈ లాంగిట్యూడ్ అంటే ఇది ఏం చేస్తుంది మనకి యాంగులర్ డిస్టెన్స్ ని చెప్తుంది ప్రైమ్ మెరీడియం నుంచి 0 నుంచి 180 degrees. ఓకేనా, ఈస్ట్ అండ్ వెస్ట్. మరి లైన్స్ తీసుకుంటే ఇక్కడ సెమీ సర్కిల్స్, మనకి చిన్న చిన్న సర్కిల్స్ అనేవి మనము చూడొచ్చు అన్నట్టుగా. ఓకేనా, సెమీ సర్కిల్స్. అండ్ మీట్ ఎట్ ద పోల్స్, ఎక్కడ కలుస్తాయి ఇవి అని అంటే పోల్స్ దగ్గర కలుస్తాయి. ప్రైమ్ మెరిడియన్ తీసుకున్నప్పుడు 0 ఉంటుంది అండ్ పాసెస్ త్రూ ద గ్రీన్విచ్ అండ్ యూకే ద్వారా పాస్ అవుతుంది. పీవైక్యూలో అడిగారు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ తీసుకున్నప్పుడు 180 degrees, ఇది కూడా పీవైక్యూలో అడిగారు. జిగ్జాగ్ టు అవాయిడ్ ద స్ప్లిటింగ్ ద ల్యాండ్ మాసెస్. నెక్స్ట్ టైమ్ రోల్ తీసుకున్నప్పుడు ఎర్త్ రొటేట్స్ 15 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 hour అండ్ ఇండియా 82 degrees 30 Celsius. ఓకేనా, ఈస్ట్ IST ఈక్వల్స్ టు GMT 5:30. అందుకే మీరు కొత్త ఫోన్ కన్నా ఏదైనా కొన్నప్పుడు డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 5:30తో టైం అవర్ అనేది స్టార్ట్ అయి చూపిస్తుంది ఇండియాలో, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. తర్వాత స్టాండర్డ్ ఇండియన్ మెరిడియన్ తీసుకుంటే ఇండియా పాసెస్ త్రూ ద మీర్జాపూర్. ఓకే, యూపీలో ఉంటుంది మీర్జాపూర్ స్టాండర్డ్ మెరిడియన్ ఇండియాలో. తర్వాత హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ తీసుకుంటే టారాయిడ్ ఒకటి, ఓకే, తర్వాత టెంపరేట్, తర్వాత ఫ్రిడ్జ్డ్. టారాయిడ్ అన్నప్పుడు ఇట్స్ బిట్వీన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి క్యాప్రికాన్ కి మధ్య ఉంటుంది, బౌండరీస్ అన్నట్టుగా. ఓకే, బిట్వీన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. లైక్ ఇప్పుడు మనకి ఇది ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్
ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ ఈ మధ్యలో వస్తుంది అన్నట్టు. టెంపరేట్ తీసుకుంటే బిట్వీన్ ద ట్రాపిక్ అండ్ ఆర్కిటిక్ అంటార్కిటిక్ సర్కిల్స్ మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఇది ట్రాపిక్ ఉంది కదా, ఇక్కడ ఆర్కిటిక్ అంటార్కిటిక్ సర్కిల్ ఉంటుంది, ఈ మధ్యలో వచ్చేది అన్నట్టుగా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఈక్వేటర్ అండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్, ఆర్కిటిక్ అంటార్కిటిక్ వస్తుంది కదా. సో ఇదేమో మనం ఇందాక చెప్పుకున్నాం, ఏది టెరైడ్. ఓకేనా. తర్వాత టెంపరేట్ అన్నప్పుడు ఈ ఏరియాలో వస్తుంది. ఓకే. తర్వాత ఫ్రిడ్జ్ అన్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ, ఓకే, పోల్స్ దగ్గర వస్తుంది. తర్వాత ఎర్త్ మోషన్స్ తీసుకుంటే రొటేషన్, రెవల్యూషన్, పీవైక్యూలు అడిగారు గుర్తుంచుకోండి. రొటేషన్ తీసుకుంటే వెస్ట్ టు ఈస్ట్ 24 అవర్స్. ఇక మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈస్ట్ ఏది వెస్ట్ ఏది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఫస్ట్ సౌత్, నార్త్, ఓకే, ఈస్ట్, వెస్ట్. ఇక్కడ ఏమన్నాడు, వెస్ట్ టు ఈస్ట్. ఓకే, 24 అవర్స్. అండ్ ఇట్ కాజెస్ ద డే అండ్ నైట్. ఓకే, కాజెస్ ద డే అండ్ నైట్ కొరెషియల్ ఎఫెక్ట్. అండ్ ఫాస్టెస్ట్ ఈక్వేటర్ దగ్గర ఏ విధంగా ఉంటుంది, ఇది రొటేట్ అవుతూ ఫాస్ట్ ఉంటుంది. తర్వాత యాక్సెస్ టిల్ట్ అనేది 66.5 ఆర్బిటల్ ప్లేన్ అనేది ఉంటుంది. రివాల్యూషన్, రొటేషన్ వేరు, రివాల్యూషన్ వేరు. రొటేషన్ అంటే ఏంది, రివాల్యూషన్ అంటే ఏంది. రొటేషన్ అంటే తన చుట్టూ తను తిరుగుతుంది. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర టెంపుల్లో మనకి అయ్యగారు రక్షణ ఇచ్చి 3 times రొటేట్ అవ్వమని అంటాడు, తిరగమని అంటాడు, మన చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం కదా. సో రొటేషన్. రివాల్యూషన్ అని అంటే మనం గుడి చుట్టూ తిరగడం అన్నట్టుగా. ఓకేనా. రివాల్యూషన్ అంటే సూర్యుని చుట్టూ తిరగడం. అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఇక్కడ రెవల్యూషన్ ఏ ఆర్బిట్లో తిరుగుతుంది, ఇది పీవైక్యూలో అడిగారు. ఎలక్ట్రికల్ ఆర్బిటల్. ఓకేనా. అండ్ పెరిహీలన్ వచ్చేసి క్లోజెస్ట్ టు ద సన్. ఎప్పుడు సన్కి బాగా దగ్గరగా ఉంటుంది, జాన్ తాడు. ఓకే. తర్వాత ఆల్ఫిలాన్ తీసుకున్నప్పుడు ఫార్తెస్ట్ అండ్ ఫ్రమ్ ద సన్ అన్నప్పుడు July 4th అండి. తర్వాత కాజెస్ అండ్ సీజన్స్ తీసుకుంటే వేరియింగ్ ద డే అండ్ నైట్ వేరియేషన్స్ అనేది మనకి చూపిస్తుంది. తర్వాత సలిస్టిక్ అండ్ ఈక్వినెక్స్ అని అంటాం. మరి ఇక్కడ చూడండి, సమ్మర్ సలిస్టిక్ అని అంటే ఎక్కువ సమ్మర్లో బాగా వేడిగా ఉండే రోజు ఏంటి, June 21. ఓకేనా. వింటర్ సలిస్టిక్ తీసుకున్నప్పుడు December 22. ఇది ఎప్పుడు డేట్ నదరన్ హెమిస్ఫియర్లో మనం మాట్లాడుకునేది. తర్వాత ఈక్వినెక్స్ తీసుకున్నప్పుడు March 21, September 23. తర్వాత సన్ ఓవర్విల్ తీసుకున్నప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అప్పుడు January 21 తీసుకున్నప్పుడు మనకి సమ్మర్ సాలిస్టిక్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర, వింటర్ సాలిస్టిక్ ఏమో ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ దగ్గర. అంటే మనకి ఇక్కడ ఈక్వేటర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇక్కడ ఇండియా వస్తుంది మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఆస్ట్రేలియా చెప్పొచ్చు. ఓకే. తర్వాత ఈక్వెనెక్స్ తీసుకున్నప్పుడు 21, 23 ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. ఈక్వల్ డే అండ్ నైట్ అనేది ఉంటుంది. అదే మనము వింటర్ సాలిస్టిక్లో షార్టెస్ట్ డే, మన సమ్మర్లో లాంగెస్ట్ డే ఉంటుంది. ఎలిప్సిస్ తీసుకున్నప్పుడు ఇట్స్ అక్కర్స్ ఇన్ సీజన్. అయితే ఇక్కడ 3 సెలెస్టియల్ బాడీస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. సోలార్ ఎక్లిప్సెస్ అని అంటే మరి ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ మూన్ బ్లాక్స్ సన్. మూన్ ఏం చేస్తుంది, సన్ని బ్లాక్ చేస్తుంది. సో న్యూ మూన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అందుకే మీరు అప్పుడప్పుడు న్యూస్లో చూస్తే ఎప్పుడన్నా మనకి ఏమంటారు, మూన్ కనిపించట్లేదు, సన్ కనిపించట్లేదు, పాము మింగుతుంది, సంథింగ్ ఇలాంటివి చెప్తా ఉంటారు, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత లూనార్ ఎలెక్స్ అనేది ఎర్త్ బ్లాక్స్ సన్లైట్ టు ద మూన్. ఎర్త్ బ్లాక్ చేస్తుంది. ఓకే, ఎర్త్ బ్లాక్స్ సన్లైట్ టు మూన్, దాన్ని ఫుల్ మూన్ అని అంటాం. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది తీసుకున్నప్పుడు ఇది డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ లేయర్స్, క్రస్ట్, మాంటల్ అండ్ కోర్. సో ఇక్కడ మనకు 3 లేయర్లుగా డివైడ్ అవుతుంది. సో మరి ఎర్త్ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎర్త్ క్రస్ట్ అంటే పైన లేయర్ అన్నట్టు, మాంటల్ అంటే ఇక్కడ వస్తుంది మనకి, కోర్ అంటే ఇక్కడ వస్తుంది, అంటే ఈ లోపల ఏరియా వస్తుంది అన్నట్టు. ఓకే. తర్వాత హీట్ ఫ్రమ్ ద రేడియాక్టివ్ డెకే అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద డ్రైవ్స్ అండ్ కన్వెన్షన్ కరెంట్, టెంపరేచర్, ప్రెషర్ అండ్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన కొద్దీ, మనం భూమిని తవ్వుకుంటూ వెళ్ళిన కొద్దీ మనకి ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వేడి ఎక్కువ అవుతుంది, హ్యూమిడ్ ఉంటుంది, ఇంకా తట్టుకోలేము అన్నట్టుగా. ఓకేనా. తర్వాత సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మనకు డైరెక్ట్ సోర్సెస్ తీసుకుంటే ఎక్కడ నుంచి ఉందనంటే సర్ఫేస్ రాక్స్ తీసుకున్నప్పుడు కానీ, తర్వాత మైన్స్ కానీ మనం శాంపుల్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు గోల్డ్ మైన్స్ సౌత్ ఆఫ్రికా తీసుకుంటే ఓన్లీ 4 kilometers మాత్రమే అది ఎక్కువగా వెళ్ళగలిగినాం కదా, అంతకంటే వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ హీట్ తట్టుకోలేకపోవడం. తర్వాత వాల్కనిక్ ఎరప్షన్ తీసుకున్నప్పుడు మ్యాగ్మా శాంపిల్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మ్యాగ్మా అనేది లోపల నుంచి వస్తుంది, అంటే అది ఎంత వేడిగా ఉంటే అది మ్యాగ్మా అలా వస్తుంది, మీరు ఒకసారి ఆలోచించండి కదా. సో అది మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. తర్వాత డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్టు, ఓకేనా. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్టు, తర్వాత కోలా సూపర్ డీప్ బోర్హోల్ ప్రాజెక్టు 12 kilometers రష్యాలో ఇది జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి, పీఐక్యూలో అడిగారు. తర్వాత ఇండైరెక్ట్ సోర్సెస్ తీసుకున్నప్పుడు సెస్మాయిక్ వేవ్స్, ఇది ప్రైమరీ టూల్. తర్వాత మెట్రాయిడ్స్ తీసుకున్నప్పుడు
కాంపోజిషన్ అజ్యూమ్డ్ ద సిమిలర్ టు ఎర్త్ ఇంటీరియర్స్. తర్వాత గ్రావిటేషన్ అనామాలీస్ తీసుకున్నప్పుడు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అన్నట్టు. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్వే తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ అండ్ మెటీరియల్ క్రస్ట్ అని అంటాం. టెంపరేచర్ అండ్ ప్రెషర్ డేటా ఫ్రమ్ ద మైనింగ్, ఎక్కువ మైనింగ్ నుంచి తీసుకోవచ్చు. మరి మనం ఇక్కడ ఎర్త్ క్రస్ట్ అన్నాం కదా, ఎర్త్ అంటే పై లేయర్ అన్నట్టు, అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అంటాం. సో మరి చూడండి దాన్ని టైప్ తీసుకుంటే కాంటినెంటల్గా అంటే మన కాంటినెంట్ భూమి మీద తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే దాని యొక్క థిక్నెస్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఓషన్ మీద తీసుకున్నప్పుడు ఎర్త్ క్రస్ట్ ఓన్లీ 5 కిలోమీటర్స్ ఉంటుంది, రిమెంబర్. ఓకే, తర్వాత డెన్సిటీ ఆఫ్ ద రాక్ టైప్. మరి కాంటినెంటల్లో రాక్ టైప్ యొక్క డెన్సిటీ ఏ విధంగా ఉంటుందంటే 2.7 నుంచి ఇక్కడ మనకి 2.7 ఉంటుంది. అదే మరి ఓషన్కి వస్తే 3.0 ఉంటుంది. ఓకేనా, ఇది గ్రానైట్ బాసల్ట్. తర్వాత కాంపోజిషన్ తీసుకున్నప్పుడు సీలా అంటే ఏంటి, సిలికా అండ్ అల్యూమినియం, సీమా అంటే సిలికా అండ్ మ్యాగ్నీషియం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ డిస్కంటిన్యూటీ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ క్రస్ట్. తర్వాత మొహరోవిక్కి అని అంటే మోహో, ఇది డిస్కంటిన్యూటీ అంటే క్రస్ట్ అండ్ మాంటల్ బౌండరీస్ గురించి మనకు తెలియజేస్తుంది. ఇది క్రస్ట్ అండి, ఇంపార్టెంట్, పీవైకి 2 times రిపీట్ అయింది. తర్వాత మాంటల్ తీసుకుంటే బిలో క్రస్ట్ అంటే క్రస్ట్ కింద పొర, ఏదైతే క్రస్ట్ మనకి ఇలా పైన పొర ఉంటుందో దాని కింద పొరను మాంటల్గా తీసుకుంటాం. సో బిలో క్రస్ట్ 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది అప్పర్ మాంటల్, మళ్ళీ దీనిలో మాంటెల్లో అప్పర్ మాంటెల్ ఉంటుంది, లోయర్ మాంటెల్ కూడా ఉంటుంది అన్నట్టుగా. అప్పర్ మాంటెల్ అంటే మళ్ళీ మాంటెల్లోనే అప్పర్ లేయర్ తీసుకుంటే అది ఎస్థినోస్పియర్ అంటే వీక్ అండ్ ప్లాస్టిక్ లేయర్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సోర్స్ ఆఫ్ మ్యాగ్మా అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత అంటే మ్యాగ్మా, ఇప్పుడు మనకి మ్యాగ్మా వల్కనో అయినప్పుడు మ్యాగ్మా బయటకు వస్తుంది కదా, సో ఇక్కడ ఏరియా అన్నట్టుగా. తర్వాత లిథోస్పియర్ తీసుకుంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మోస్ట్ మాంటెల్ అంటాం, అంటే రిజిడ్గా ఉంటుంది ఇది. ఓకే, అదేమో కొంచెం మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ మన లిథోస్పియర్కి వెళ్ళినప్పుడు ఏమైతే రిజిడ్గా ఉంటుంది. తర్వాత లోయర్ మాంటల్ తీసుకున్నప్పుడు సాలిడ్గా ఉంటుంది. ఓకే, ఎక్స్టెండ్ టు కోర్ బౌండరీస్. నెక్స్ట్ చూడండి, తర్వాత రేపటి డిస్కంటిన్యూటీ తీసుకున్నప్పుడు అప్పర్ లోయర్ మాంటల్ ట్రాన్సిషన్ అని మనం చూడొచ్చు. తర్వాత కోర్ ఫస్ట్ ఏంది మనకి ఇక్కడ క్రస్ట్, మాంటల్, కోర్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి కోర్ ఏరియాలో వస్తుంది అన్నట్టు. ఇలా మనం ఇలా చూసుకోవచ్చు జాగ్రఫీ ఎన్సీఆర్టీ బుక్లో. కోర్ తీసుకున్నప్పుడు 2900 కిలోమీటర్ నుంచి ఇంకా సెంటర్ వరకు వెళ్తుంది అన్నట్టు, అంటే ఎర్త్ సెంటర్ పాయింట్ వరకు వెళ్తుంది. అవుటర్ కోర్ కూడా ఉంటుంది. అవుటర్ కోర్లో లిక్విడ్ అండ్ జనరేట్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్నర్ కోర్లో తీసుకున్నప్పుడు సాలిడ్గా ఉంటుంది డ్యూ టు ద ఇమ్మెన్స్ ప్రెషర్. అండ్ కాంపోజిషన్ తీసుకున్నప్పుడు నికిల్ అండ్ ఐరన్ లాంటి ఇక్కడ మనం చూడొచ్చు లేయర్స్. నెక్స్ట్ డిస్కంటిన్యూటీ అవసరం లేదు. ఎస్, నెక్స్ట్ కీ డిస్కంటిన్యూటీస్ ఇన్ ఎర్త్ ఇంటీరియర్స్ తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయని జస్ట్ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే పైన ఉన్నాయి, ఇక్కడ పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ కమ్ టు ద వాట్ ఆర్ ద మినరల్స్. మరి అసలు మినరల్స్ అంటే ఏంటి, ఇవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయని తీసుకుంటే మినరల్స్ అంటే ఏంటంటే ఇది పీవైక్యూలో అడిగారండి. న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టాన్సెస్, న్యాచురల్గా ఏర్పడతాయి విత్ ఏ డెఫినెట్ ఓకే కెమికల్ కాంపోజిషన్ కానీ ఫిజికల్ ప్రాపర్టీస్, ఇవి మనకి అటామిక్ స్ట్రక్చర్ ద్వారా ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఆరిజిన్ తీసుకున్నప్పుడు ఫార్మ్డ్ ఫ్రమ్ ద కూలింగ్ ఆఫ్ మ్యాగ్మా. మ్యాగ్మా ఎప్పుడైతే మనకి మన వాల్కనో జరిగినప్పుడు మ్యాగ్మా అనేది బయటికి వచ్చింది, అది కూల్ అయినప్పుడు మనము ఇవి తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిక్కల్ తీసుకుంటే అది చాలా లోపల ఉంది, మనం అంత లోపలికి మనం నిక్కల్ తీసుకురాం కదా బయటికి. సో మ్యాగ్మా ఎప్పుడైతే ఎరప్ట్ అవుతుందో, ఎరప్ట్ అయినప్పుడు ఇలాంటి పదార్థాలు అన్నీ ఏమైతే మనకి ఈ బయటికి రావడం జరుగుతుంది. సో వాటి నుంచి మనం తీసుకుంటాం అన్నట్టుగా. తర్వాత టైప్స్ తీసుకుంటే సింగిల్ ఎలిమెంట్ మినరల్స్ ఉంటాయి అండ్ కాంపోనెంట్ మినరల్స్ ఉంటాయి. సింగిల్ ఎలిమెంట్ అన్నప్పుడు గోల్డ్, సిల్వర్, గ్రాఫైట్, సల్ఫర్. మరి కాంపోనెంట్ అన్నప్పుడు ఏమొస్తే హెమటైట్. ఓకేనా, తర్వాత ఫెల్స్పార్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఓర్ అన్నప్పుడు ఏమొస్తే ఇక్కడ మినరల్ ఫ్రమ్ విచ్ మెటల్ ఈస్ ప్రాబబ్లీ ఎక్స్ట్రాక్టెడ్. అంటే ఫస్ట్ అనేది ఓర్ ఉంటుంది, ఓర్లో నుంచి మనం మెటల్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, ఎలిమెంట్స్ కాంపోజిషన్ ఇక్కడ ఇచ్చాను, జస్ట్ పీడిఎఫ్ చదువుకోండి, గ్రూప్లో పెడతాను మన వాట్సాప్ గ్రూప్లో ఛానల్లో. సో ఎవరైనా ఛానల్లో లేకపోతే మన నెంబర్ తెలుసు కదండి, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను ఛానల్లో యాడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా పాసిబుల్ అయితే లింక్ ఇస్తాను. తర్వాత ఆక్సిజన్ ఎంత ఉంది, సిలికా ఎంత ఉంది, ఇవన్నీ ఒకసారి జస్ట్ చూసుకోండి ఒక ఐడియా కోసం. ఇది కూడా మనకి పీవైకి రిలవెంట్గా. తర్వాత ఎంటైర్ ఎర్త్ తీసుకుంటే కోర్ ప్లస్ మ్యాంటల్ ప్లస్ క్రస్ట్. ఓకేనా, ఎలిమెంట్ షేర్ తీసుకున్నప్పుడు ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ వచ్చేసి 35%, ఆక్సిజన్ 30, సిలికాన్ 50, మెగ్నీషియం 30, నికెల్ 2, సల్ఫర్ 2. ఓకేనా, తర్వాత మోస్ట్ కామన్ మినరల్స్ ఇన్ ద క్రస్ట్లో ఉన్న కామన్ మినరల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేది ఏంటంటే ఫెల్స్పార్ అనేది మనము 50% ఆఫ్ ద క్రస్ట్ ఇక్కడ చూడొచ్చు. సో రిమైనింగ్ జస్ట్ చూసుకోండి. తర్వాత టైప్స్ ఆఫ్ మినరల్స్ తీసుకుంటే ఇది ఇంపార్టెంట్. మళ్ళీ మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్. మెటాలిక్ అంటే ఏంటిది, ఇక్కడ ఇట్ కంటెంట్స్ మెటల్ అనేది ఉంటుంది. ఓకే, ఇది పీవైక్యూలో అడిగారు. ఫెర్రస్, ఓకేనా, ఫెర్రస్ అంటే ఐరన్ బేస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు.
నాన్ ఫెరస్ అన్నప్పుడు కాపర్ అండ్ అల్యూమినియం, జింక్. తర్వాత ప్రీసియస్ మెటల్ అన్నప్పుడు గోల్డ్, సిల్వర్, ప్లాటినం, పీవైక్యూ అడిగారు, ఇంపార్టెంట్ చూసుకోండి. నాన్ మెటల్ తీసుకున్నప్పుడు డు నాట్ కంటైన్ ద మెటల్స్ అనేది ఉండదు, ఇంపార్టెంట్ చూసుకోండి. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సల్ఫర్, నైట్రేట్ అండ్ ఫాస్ఫేట్. అండ్ సిమెంట్ తీసుకున్నప్పుడు మేడ్ ఫ్రమ్ ద నాన్ మెటాలిక్ మినరల్స్ నుంచి మనం సిమెంట్ అనేది తయారు చేస్తాము. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద రాక్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, అది కూడా ఈ రోజు కంప్లీట్ చేద్దాము. ఓకే, యాజ్ మచ్ as పాసిబుల్, ఎంత వీలైతే అంత ఈ రోజు పాసిబుల్ అయినంత వరకు కంప్లీట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.